ఓకే. ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం అనేకదం తం భక్తానాం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. సమకాలీన సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులను గమనించి వాటిని ఉద్ధరించడం కోసం, భవిష్యత్తు తరాలకు మార్గదర్శనం చేయడం కోసమని చాణక్యుల వారు నీతి శాస్త్ర గ్రంథాన్ని రచించారు. ఈ మనం ప్రతిసారి చెప్పుకుండేదే, ఈ నీతి శాస్త్రాన్ని చదివేటప్పుడు ఆయా కాలాల్లో ఉన్నటువంటి విషయాలు చెప్పుకుంటారు కాబట్టి ఎక్కడైనా మనకు దాన్ని ఏమంటారు, అన్వయం లేనటువంటి, సమన్వయం కానటువంటి అంశాలుంటే వాటిని వదిలేయచ్చు అని మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు 4వ అధ్యాయం ఎక్కడి వరకు వచ్చా? ఎన్నో శ్లోకం? ఐదవ అధ్యాయం 8వ శ్లోకం. 5వ అధ్యాయం 8వ శ్లోకం. 5వ అధ్యాయం 8వ శ్లోకం. అభ్యాసాద్ధార్యతే విద్యా అభ్యాసాద్ధార్యతే విద్యా కులం శీలేన ధార్యతే కులం శీలేన ధార్యతే గుణేన జ్ఞాయతే త్వార్యః గుణేన జ్ఞాయతే త్వార్యః కోపో నేత్రేణ గమ్యతే. కోపో నేత్రేణ గమ్యతే. అభ్యాసాత్ ధార్యతే విద్య. విద్య అనేది అభ్యాసం చేత ధరించబడుతుంది, అంటే తెలియబడుతుంది, ఉంటుంది అని అర్థం. ఒక రత్నం ఉంది, దాన్ని ధరించాలని అనుకున్నాం. రత్నాన్ని ధరించాలనుకున్నప్పుడు దాన్ని అట్లాగే ధరించలేం, దాన్ని ఒక లోహంలో పెట్టి ధరిస్తాం. అది వెండో లేదంటే బంగారము ఆ లోహంలో పొదిగి ఆ మణిని ధరిస్తాం. అప్పుడు అది అలంకారంగా ఉంటుంది. ఎక్కడ ధరిస్తే అక్కడ ఉంటుంది. అంటే అది అక్కడ ఉండడానికి కారణం ఏమిటి? ఆ లోహంలో ధరించినాం కాబట్టి, పొదిగాం కాబట్టి అది అక్కడ ఉంది అని అర్థం. అది పొదగకపోతే అది ఉండదు, కింద పడిపోతుంది. అట్లాగే విద్య కూడా అభ్యాసం అనేటువంటి లోహంలో పొదగాలి. అభ్యాసం అంటే ఏమిటి? ప్రాక్టీస్. అందుకే మన వాళ్ళు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటూ ఉంటారు. దాంట్లో చిన్న కరెక్షన్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ఈ అడ్జెక్టివ్ ని యాడ్ చేసుకోవాలి. ఏ ప్రాక్టీస్ అంటే ఆ ప్రాక్టీస్ మనిషిని పర్ఫెక్ట్ చేయదు. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఉండాలి. ఈ పర్ఫెక్ట్ అనే దానికి సరైన సాధన,
సరైన అభ్యాసం అనే దానికి నిర్వచనం ఏమిటి? ఏది సరైనటువంటిది? ఏది సరైనటువంటిది అన్నప్పుడు నిరంతరాయంగా జరిగేటువంటిది ఇది ఒకటి. నిరంతరాయంగా జరిగేటువంటిది, సరైనటువంటి దిశలో జరిగేటువంటిది. ఉదాహరణకి మనం తిరుపతి నుంచి తూర్పుగా 100 మైళ్ళు నడిస్తే నెల్లూరు వస్తుందని అనుకుందాం. అప్పుడు ఎంత దూర ప్రయాణం అయినా ఒక అడుగుతోనే కదా మొదలు పెడతాము. అని నడుద్దాము, నెల్లూరు రాకుండా పోతుందా అని ప్రయాణం ప్రారంభం చేశాం. మనం పడమటి దిక్కుగా వెళ్తున్నాం. పడమటి దిక్కుగా 100 మైళ్ళు వెళ్తే పీలేరు వస్తుంది కానీ నెల్లూరు రాదు తిరుపతి నుంచి. ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయడం లేదంటే చేస్తున్నావు. నువ్వు ఏ డైరెక్షన్ లో చేయాలనో ఆ డైరెక్షన్ లో చేయడం లేదు. మరి నీ ప్రాక్టీసు నిన్ను పర్ఫెక్షన్ తీసుకురావాలి కదా. అంటే యు ఆర్ ప్రాక్టీసింగ్ బట్ నాట్ ఇన్ పర్ఫెక్ట్ వే. కాబట్టి ఏ దిశలో వెళ్ళాలనో ఆ దిశలోనే వెళ్ళాలి. అటు తర్వాత సరే ఇప్పుడు తూర్పుగానే బయలుదేరాడు అనుకుంది. బయలుదేరి ఓ 15 మైళ్ళు 20 మైళ్ళు నడిచిన తర్వాత ఇంకేం పోతాంలే, అలసిపోయాము, ఇక్కడికే చాలా కష్టంగా ఉంది, ఇంకా ముందుకేం పోతాం అని ఆగిపోయామని అనుకున్నాం. అటు తర్వాత ఎప్పుడు నెల్లూరు రాదు లేదు. కొంత దూరం తూర్పుగా వెళ్ళాం. అక్కడికి పోయిన తర్వాత ఒక జంక్షన్ వచ్చింది. సరైనటువంటి మార్గనిర్దేశనం లేకుండా నేరుగా వెళ్లాల్సినటువంటి మనం కుడివైపుకో ఎడం వైపుకో తిరిగేసాం. అప్పుడు ఇంకేదో ఊరికి వెళ్తాం కానీ నెల్లూరుకైతే వెళ్ళం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అభ్యాసం అనేది సరైనటువంటి దిశలో ఉండాలి, కాలానుగుణంగా ఉండాలి, అది తప్పిపోకుండా ఉండాలి, నిరంతరాయంగా ఉండాలి. అటువంటి అభ్యాసం వల్ల అభ్యాస విద్యాధార్యతే, విద్య నిలబడుతుంది. అభ్యాసం వల్ల విద్య నిలబడుతుంది. టేబుల్ టెన్నిస్ ఆడేవాడు ఉన్నాడని అనుకున్నాం. వాడు కాలేజీలో ఉన్నంతసేపు 20 ఏళ్ల వరకు బ్రహ్మాండంగా ఆడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్ళిపోయాడు, వదిలేశాడు. ఓ 10 ఏళ్ల తర్వాత వాడికి రూల్స్ గుర్తుంటాయి. టేబుల్ టెన్నిస్ ఎలా ఆడాలి అనే రూల్స్ గుర్తుంటాయి. ఆడవడం కూడా ఆడతాడు, కానీ అంతకుముందు కదిలినంత వేగంగా శరీరం కదలదు. కారణం ఏమిటంటే ప్రాక్టీస్ లేదండి అంటారు. సో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రాక్టీస్ లేకపోతే ఏ విద్య అయినా పోతుంది అని. కాకపోతే ఎవరు చేయరు అంతే, ఇంకేం లేదు. అందువల్ల ఏమంటున్నా అంటే అభ్యాస ధార్యతే విద్య. విద్య నీతో పాటు ఉండాలంటే నీకు ఒక అభ్యాసం ఉండాలి. కులం శీలేన ధార్యతే. కులం కులం అంటే ఒక సంప్రదాయం, కొన్ని కస్టమ్స్ యొక్క సముదాయం కులం. గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ ఆర్ ఎ బంచ్ ఆఫ్ కస్టమ్స్, దాన్ని మనం కులం అనుకుంటున్నాం. అది ఎలా ఉంటుంది? మంచి నడవడిక చేత ఉంటుంది. మంచి నడవడిక లేకపోతే సమూహం విచ్ఛిన్నం అయిపోతుంది ఎప్పుడు. ఒకవేళ మనం కులం అంటే సమూహం అనే అర్థంగా తీసుకున్నామంటే ఇక్కడ ఒక గ్రూప్ ఎట్లా ఉంటుంది అంటే, గ్రూప్ లో ఉండే వాళ్ళందరూ కొన్ని నియమాలకు కట్టుబడి ఆ నియమాలు పాటిస్తూ ఉన్నప్పుడు ఆ గ్రూప్ కొనసాగుతుంది.
ఎవరంతకు వాళ్ళు ఉన్నారంటే ఆధునిక కాలంలో ఉండే వాట్సాప్ గ్రూపుల్లాగా ఆ, అవి డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు, లెఫ్ట్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ బొత్సగిస్తూ ఉంటారు, మళ్ళీ చేరుస్తూ ఉంటారు. కప్పలు తక్కెడలాగా ఎత్తేస్తూ ఉంటే మళ్ళీ ఎగిరి దూకుతూ ఉంటే ఇట్లా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే సరైనటువంటి నడవడిక లేకపోవడం, సరైనటువంటి బిహేవియర్ లేకపోవడం. సో ఏదైనా ఒక గ్రూప్ కొనసాగాలంటే దానికి ఏం చేయాలా? ముందుగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలా. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అందరూ నడుచుకోవాలి. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు ఏర్పాటు చేయలేరు. ఎవరూ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయలేరు. అంటే అర్థం ఏంటి? చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని అందరూ ఆమోదించాలి అంతే, కలిసి ఉండాలా అనుకున్నప్పుడు. ఇప్పుడు మన ఇంట్లో ముగ్గురు నలుగురు ఉండామనంటే ఇంట్లో ఉప్మా చేస్తే అందరూ తినాలా. నాకు ఉప్మా నచ్చదు, నేను ఇంకేదో ఆర్డర్ పెట్టుకుంటాను, నేను ఇంకేదో ఆర్డర్ పెట్టుకుంటానంటే మీరు ఒక గొడుగు కింద ఉన్నట్టే గాని ఒక మాట కింద ఉన్నట్టు కాదు. సో అదేం చేస్తుంది? మెల్లమెల్లగా మెల్లమెల్లగా డీవియేట్ చేస్తూ వస్తుంది. కాబట్టి ఏదో ఒక కామన్ పాయింట్ ఉంటే అందరూ కనెక్టెడ్ గా ఉంటారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ కామన్ పాయింట్ ఏమై ఉండాలి అంటే శీలం అయి ఉండాలి. ఇప్పుడు నలుగురు స్నేహితులు ఉన్నారు, వాళ్ళు ప్రతిరోజు సాయంకాలం బార్లో కలుసుకుంటారు, అది కామన్ పాయింట్ వాళ్ళకి. లేదా క్లబ్ లో కలుసుకుంటారు, అది కామన్ పాయింట్ అని అంటే అది కాదు. దానికంటే గొప్పది ఒకటి ఉండాలి. వాళ్ళు ఏదో ఒక మంచి పని చేస్తారు, అది కామన్ పాయింట్, అట్లా ఉండాలి. చెడు చేసేది కామన్ పాయింట్ అని చెప్పి దాన్ని ఆధారంగా వాళ్ళు కలిసి ఉంటారని మనం నిర్ణయించకూడదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళు ఉన్నటువంటి కాంటెంపరీ సొసైటీకి కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి కులం అనేది ఎట్లా రాణిస్తుందంటే మంచి నడవడితే రాణిస్తుంది. అది తప్పిపోతే ఏమవుతుంది? మళ్ళీ కులం ఏముంటది? ఫలానా కులం వాడు ఇంకొక కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అప్పుడు మళ్ళీ కులం ఏముంది అక్కడ? లేదా ఫలానా కులం అమ్మాయి ఇంకొక కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంది, అప్పుడు కులం ఏముంది? అంటే ఈ పెళ్లి చేసుకోవడం కరెక్టా లేదని తర్వాత విషయం. అది ఆధునిక సమాజంలో డిస్కస్ చేయాల్సినటువంటి విషయాల్లో అది కూడా ఒకటి. కానీ అక్కడ ఆ కాలానికి అప్పుడున్నటువంటి వ్యవస్థకి మనం కులం అంటే క్యాస్ట్ అనే అర్థం కాకుండా కులం అంటే గ్రూప్ అనే అర్థం కానీ తీసుకున్నామంటే గ్రూప్ అనేది ఎలా ఉండాలి అనేది మనకు డిఫైన్ చేసినట్టు అవుతుంది. కులం శీలేన ధార్యతే. తర్వాత గుణేన జ్ఞాయతే త్వార్య. జ్ఞాయతేతు ఆర్య. ఆర్య అంటే ఉత్తముడు, పెద్దవాడు. ఒకడు ఉత్తముడు అనేది ఎలా తెలుస్తుంది? నువ్వు ఎలా సర్టిఫై చేస్తావు అతను ఉత్తముడు లేదా అతను చెడ్డవాడు అనేది? అంటే గుణేన జ్ఞాయితే, అతని గుణం వల్ల ఉత్తముడా కాదని తెలుస్తుంది. అంటే అతని గుణం ఏం చెప్తుంది? అతను ఎలాంటి వాడని చెప్తుంది గుణం. అతన్ని మంచివాడు లేదా చెడ్డవాడు అని ఎట్లా చెప్తాం? దేన్ని బేస్ చేసుకొని చెప్తాం? అతని గుణం వల్ల చెప్తాం. గుణం అంటే ఏమిటి ఇక్కడ? ప్రవర్తన. మిగతాదంతా మన లోపలే ఉంటుంది, ప్రవర్తన అనేది మాత్రమే మనకు తెలుస్తుంది. అంటే మనస్సు, వాక్కు, కాయం, ఈ త్రికరణాలు ఉన్నాయి. మనస్సు, మాట, శరీరం. వీటితో మనం పనులు చేస్తూ ఉంటాం. మనస్సుతో చేసేటువంటిది ఎవరికి తెలియదు, కానీ మాట తెలుస్తుంది, శరీరంతో చేసేటువంటి పని తెలుస్తుంది. ఈ రెండింటితో మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం గుణవంతులా కాదనేది డిఫైన్ చేస్తూ ఉంటారు, నిర్వచిస్తూ ఉంటారు. మంచి మాట మాట్లాడతాడండి, అతను మంచిగా పలకరిస్తాడండి, మంచోడండి. ఇదో పాయింట్. అంటే మాట ద్వారా.
అతను చాలా మంచివాడండి, ఎప్పుడు మంచి పని చేస్తుంటాడు, ఎవరికి హాని చేయడండి. ఇది శరీరం ద్వారా, పని ద్వారా. అతను ఏం ఆలోచన చేస్తాడు అనేది మనకు తెలుసా? నీతో మంచిగా ఎందుకు మాట్లాడాడో తెలుసా? నిన్ను మోసం చేయడానికి మంచిగా మాట్లాడాడా, నిజంగానే మంచిగా మాట్లాడాడా నీకు తెలియదు. అదేవిధంగా ఆ పని ఎందుకు చేస్తున్నాడు, దేన్ని ఎక్స్పెక్ట్ చేసి ఈ పని చేస్తున్నాడు అనేది నీకు తెలియదు. కాబట్టి నీకు తెలియనటువంటిది మనస్సు. నీకు తెలియనటువంటి మనస్సులో ఏముందో దాన్ని కనుక్కొని నువ్వు అతను గుణవంతుడా కాదా అని డిఫైన్ చేయలేవు. అందుకని నీకు దొరుకుతూ ఉన్నటువంటి సోర్స్, అవైలబుల్ సోర్స్ అంటానే అది. అవైలబుల్ సోర్స్ తోనే నువ్వు డిఫైన్ చేస్తావు. అవైలబుల్ సోర్స్ ఏమిటి? అతని మాట ఒకటి, అతని పని ఒకటి. మాటలు ఏం చెప్తున్నాడు, పనులు ఏం చేస్తున్నాడు. చెప్పేది ఏదో చెప్తూ ఉంటాడు, చేసేది ఇంకేదో చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం గుణవంతుడని అనగలమా? అనలేం. అందుకే యథా చిత్తం తథా వాచి, యథా వాచి తథా క్రియ, చిత్తే వాచి క్రియాయాంచ సాధూనాం ఏకరూపత అని చెప్పి అన్నారు భాష. సాధువులైనటువంటి వాళ్ళు, గుణవంతులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే, చిత్తే వాచి క్రియాయాంచ యథా చిత్తం తథా వాచి. మనసులో ఏం ఆలోచన చేస్తారో అదే మాట్లాడుతూ ఉంటారు. యథా వాచి తథా క్రియ, ఏం మాట్లాడుతూ ఉంటారో అదే చేస్తూ ఉంటారు. అంటే ఏమర్థం? చిత్తే వాచి క్రియాయాంచ, చిత్తమునందు, మాటనందు, పని యందు, ఈ మూడింటి యందు సాధునాం, సాధువులైనటువంటి వాళ్ళు ఏకరూపత, ఒకే రకంగా ఉంటారు. ఏది ఆలోచన చేస్తాడో అదే మాట్లాడతాడు, ఏది మాట్లాడతాడో అదే చెబుతాడు, అదే చేస్తాడు. అతనే గుణవంతుడు, అతనే సాధువు. ఈ ఏకరూపత్వం ఎవరికి ఉంటుందో, ఆ ఏకరూపత్వం ఉండేటువంటి వాడు సాధువు. ఆ ఏకరూపత్వం ఉండేదాన్ని గుణం అంటాం. అదే గుణం, ఏకరూపత ఉండడమే. ఆ గుణం చేత ఉత్తముడు ఎవరు అనేది తెలుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఉత్తముడు అనేవాడు కులం ద్వారా, పుట్టుక ద్వారా ఉత్తముడు కాదు అనేది అర్థమైంది. గుణం ద్వారా ఉత్తముడే గాని పుట్టుక ద్వారా ఉత్తముడు కాదు. హిరణ్యకశిపుని కొడుకైన ప్రహ్లాదుని చూసుకోవచ్చు. ఇప్పుడు అతని పుట్టుక ప్రకారం అయితే ప్రహ్లాదుని ఏం చేయాలి? మనం రాక్షసుని కింద జమగట్టి వదిలేయాలి. కానీ అక్కడ దేన్ని గమనించాం మనం? అతని గుణాన్ని గమనించాం. అతని గుణాన్ని గమనించాం. ఇది ముఖ్యమైనటువంటి విషయం. పుట్టుక ద్వారానే అయితే రావణాసురునికి, విభీషణునికి ఎంత తేడా ఉంది? ఇద్దరు ఒక తల్లి పిల్లలే కదా. కాబట్టి పుట్టుక అనేది ఎప్పుడు కొలమానం కాదు. అందుకని గుణేన జ్ఞాయతే త్వార్యః. ఇక కోపో నేత్రేణ గమ్యతే. కోపం అనేది కంటి ద్వారా తెలుస్తుంది అన్నాడు. దాని అర్థం ఏంటంటే, కోపాన్ని కంటి వరకే పరిమితం చెయ్యి అని అర్థం. మనం రివర్స్ థింకింగ్. వాడికి కోపం వచ్చిందా లేదా అనేది ఎడ తెలుస్తుంది అంటే, వాడి కళ్ళలోకి చూసినామంటే తెలుస్తుంది. కళ్ళు ఎర్రగా ఉంటాయి, తీక్షణంగా ఉంటాయి. అరే వాడికి కోపం వచ్చిందిరా అని అనుకుంటాం. మనకు కోపం వస్తే ఏం చేయాలంటే, మన కళ్ళు ఎర్రగా అయ్యేంత వరకు పర్వాలేదు. ఆ కోపాన్ని మాట ద్వారా గాని, పని ద్వారా గాని ప్రదర్శించకూడదు. అది దాని అర్థం. అక్కడి వరకే ఉండాలి. ఎందుకు? నేత్రంలో నీ కోపం వ్యక్తం అయిపోయింది. నీకు కోపం వచ్చింది, నేను అవతల వాళ్ళకి తెలియాలి. ఆ కోపాన్ని నువ్వు మాటగా ట్రాన్స్లేట్ చేసావనుకో, కోపాన్ని నువ్వు మాటగా ట్రాన్స్లేట్ చేసావు,
కోపాన్ని నువ్వు క్రియగా ట్రాన్స్లేట్ చేశావు. అప్పుడేమవుతుంది? కోపాన్ని మాటగా ట్రాన్స్లేట్ చేస్తే అవతల వాడిని తిడతావు. కోపాన్ని క్రియగా ట్రాన్స్లేట్ చేస్తే అవతల వాడిని కొడతావు. నీ కోపం వచ్చింది అనేది నీ కళ్ళను చూస్తేనే తెలుస్తూ ఉన్నప్పుడు దానికి అనవసరంగా మాటలు చేష్టలు ఎందుకు వినియోగిస్తావు? అది తీవ్రమైనటువంటి పరిణామాన్ని కలుగజేస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల కోపో నేత్రేణ గమ్యతే, కోపో నేత్రేణ గమ్యతే, కోపం కంటి ద్వారా తెలుస్తుంది. అందువల్ల అభ్యాసం వల్ల విద్య రక్షింపబడుతుంది. మంచి నడవడిక వల్ల సముదాయం, కులం రక్షింపబడుతుంది. ఉత్తముడైనటువంటి వాడు వాని గుణాల చేత తెలియబడతాడు. కోపం కంటి ద్వారా తెలియబడుతుంది. అటు తర్వాత విత్తేన రక్ష్యతే ధర్మో, విత్తేన రక్ష్యతే ధర్మో, విద్యాయోగేన రక్షతే, విద్యాయోగేన రక్ష్యతే, మృదునా రక్షతే భూపః, మృదునా రక్ష్యతే భూపః, సత్క్రియా రక్షతే గృహం. సత్క్రియా రక్ష్యతే గృహం, సత్స్త్రియా రక్షతే గృహం. సత్శ్రియా రక్ష్యతే గృహం. అది సత్స్త్రియా, సత్స్త్రియా రక్షతే గృహం. రైట్. ఇప్పుడు ఇందాక మనం విద్య ఎలా తెలియబడుతుంది, ఎలా ఉంటుంది అనేదంతా తెలుసుకున్నాం. సరే, వచ్చింది దాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్తూ ఉన్నాడు. విత్తేన రక్ష్యతే ధర్మో, ధర్మః విత్తేన రక్షతే. ధర్మం ఎట్లా కాపాడబడుతుంది అంటే ధనం చేత ధర్మం కాపాడబడుతుంది. నువ్వు పాటించాల్సినటువంటి ధర్మం ఉన్నది. ఆ ధర్మం పాటింపబడాలి అంటే, అది రక్షింపబడాలి అంటే నీకు ధనం ఉండాలి అని చెప్తున్నా. ధనం లేకుండా పోతే ధర్మం రక్షింపబడదు. అవును, ధర్మం వల్ల ధనం రక్షింపబడాలన్నా, ధనం వల్ల ధర్మం రక్షింపబడాలన్నా, ధర్మం వల్ల ధనం రక్షింపబడాలన్నా అంటే ధర్మం వల్ల ధనం ఆర్జించబడాలి. ధర్మం వల్ల ధనం ఆర్జించాలి. ఆర్జించినటువంటి ధనంతో ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇంకేమర్థం? నువ్వు సంపాదించినటువంటి ధనాన్ని ధర్మరక్షణ కోసమే వినియోగం చేయాలి, అధర్మ కార్యాలకు వినియోగం చేయకూడదు అని దాని అర్థం. నీకున్నటువంటి ధనాన్ని ఎందుకు ఉపయోగిస్తావు అంటే ధర్మరక్షణ కోసం వాడతాను అంతే. ఎప్పుడైతే నువ్వు ధనాన్ని ధర్మరక్షణ కోసం వాడుతూ ఉన్నావో, ధనవంతుడైనటువంటి వాడు, ధనం ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే ధర్మరక్షణ కోసం నిబద్ధుడై ఉంటాడో, వాడిని అనుసరించేటువంటి వాడు ఓహో ధనము ధర్మరక్షణ కోసమే వాడాలి అనే దాన్ని పాటిస్తాడు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనాః. శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో దాన్ని ఇతరులు పాటిస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే ధర్మరక్షణ కోసం ధనాన్ని వాడుతూ ఉన్నావో, అప్పుడు నిన్ను అనుసరించేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ధర్మరక్షణ కోసమే ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి విత్తేన రక్షతే ధర్మ. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. నువ్వు ధర్మం 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 అని అంటూ ఉంటావు, కానీ ధనాన్ని సంపాదించవు. అప్పుడేమవుతుంది అంటే ధనం లేనటువంటి కారణం చేత నువ్వు ధర్మాన్ని వదిలేస్తావు ఏదో ఒక రోజు.
ధనం ఉంటే నీకు జీవనం జరుగుతూ ఉంటుంది. జీవనం జరుగుతూ ఉన్నటువంటి వాడు అధర్మ మార్గంలోకి ప్రవేశించాల్సినటువంటి అవసరం ఉండదు. జీవనమే జరగనటువంటి వాడు ఏం చేస్తాడు? ధర్మాన్ని వదిలేస్తాడు. విశ్వామిత్రుడు కుక్క మాంసాన్ని దొంగిలించి తిన్నాడు ఓ చండాలుని దగ్గర. అతన్ని అడిగాడు, ఏమయ్యా నువ్వేమో మహర్షివి, తపస్సు చేసుకునేటువంటి వాడివి, అట్లాంటిది నువ్వు కుక్క మాంసం తింటూ ఉన్నావు, అందున దొంగిలించి తింటూ ఉన్నావు, ఇదేమి ధర్మము అని అడిగాడు. అంటే ఆయన చెప్పాడు, అరే ఫస్ట్ శరీరాన్ని సంరక్షించుకోవాలిరా బాబు, శరీరం ఉంటేనే మిగతా ధర్మాలన్నీ, శరీర మాధ్యంకలు ధర్మ సాధనం, ధర్మాన్ని సాధించడానికి శరీరం ఉండాలి అని. శరీరం ఉండాలి అంటే దాన్ని పోషించాలి, దాన్ని పోషించాలంటే ధనం కావాలి. ఇప్పుడు విశ్వామిత్రుడి దగ్గర ధనం ఉండుంటే ఏం చేసి ఉంటాడు? అదే మాంసాన్ని కొనుక్కొని తిని ఉంటాడు, దొంగిలించి తిని ఉంటాడు. కాబట్టి అక్కడ ధర్మచ్యుతి ఒకవేళ జరిగి ఉంటే, విశ్వామిత్రుడు ధర్మం తప్పాడు అని మనం అనుకునేటట్టయితే సాధారణ ధర్మాన్ని అతిక్రమించినట్టే కదా. తనది కానటువంటి వస్తువును తాను తీసుకోవడం అనేది ధర్మాతిక్రమణమే. దాంట్లో విశేష ధర్మం ఉంటే ఉండొచ్చు కనుక అది వేరే విషయం. కానీ సాధారణ ధర్మాన్ని అతను అతిక్రమించినట్టే. ఆ ధర్మాన్ని అతిక్రమించడానికి కారణం ఏమిటి? ఎందుకు అతిక్రమించాడు అంటే ధనం లేదు కాబట్టి అతిక్రమించాడు. అందువల్ల నువ్వు ధర్మాత్ముడు కావాలంటే ధనార్జన చేయాలి. ధనం సంపాదించేటప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. అందుకే ఏం చెప్తారు అంటే సుభాషితంలో, అజరామరవత్ ప్రాజ్ఞ విద్యాం అర్థంచ సాధయే గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరే అని చెప్పన్నారు. ప్రాజ్ఞుడు ఎవరు అంటే, ప్రాజ్ఞుడు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, ఏ పని చేసేవాడిని ప్రాజ్ఞుడు అంటా ఉంటే, అజరామరవత్, ముసలితనం రాదు, మరణం రాదు అని అనుకొని, విద్యా అర్థంచ సాధయేత్, విద్యను ధనాన్ని సంపాదించాలి. ఎందుకయ్యా ముసలోడైపోయినావు, ఇంకా ఎందుకు నీకు డబ్బు, ముసలోడైపోయినావు ఇంకా ఎందుకు ఇప్పుడు యూనివర్సిటీలో పీజీ కట్టావు, ఇంకా ఎన్ని డిగ్రీలు చదువుతావు అనంతా అనకూడదు. నీ ముసలితనానికి, మృత్యువుకు, ధనానికి వీటంత సంబంధం లేదు. అజరామరవత్ సంపాదిస్తూనే ఉండు. జ్ఞానమైనా ధనమైనా సంపాదిస్తూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. జ్ఞానం సంపాదిస్తూనే ఉండాలి. ధనం ఎప్పటి వరకు అంటే ఎప్పటి చివరి శ్వాస వరకు. అజరామరవత్ ప్రాజ్ఞ విద్యామర్థంచ సాధయేత్. మరి సంపాదించిన తర్వాత ఏం చేయాలి? గృహీత ఇవ కేశేషు మృత్యున ధర్మమాచరేత్. ధర్మం అనేటువంటి దానికి వచ్చేటప్పటికి మాత్రం, ఇప్పుడు ముసలితనం ఉందా, చావు ఉందా, ఎప్పుడో ముసలితనం వచ్చినప్పుడు చూసుకుందాం, ధర్మం గురించి అప్పుడు ఆలోచన చేద్దాం, చావు వచ్చినప్పుడు ధర్మం గురించి ఆలోచన చేద్దాం అని అనుకోకూడదు. గృహీత ఇవ కేశేషు మృత్యున కేశేషు గృహీత ఇవ. నీ జుట్టును మృత్యుదేవత పట్టుకోనుంది, ఎప్పుడు అలా పైకి లాగితే అప్పుడు వెళ్ళిపోతావు. అంటే ఏమర్థం? నెక్స్ట్ సెకండ్ లో నీకు మరణం ఉంటే నువ్వు ఏమేం చేయాలనుకుంటావో ఆ విధంగా ధర్మాచరణ విషయంలో నెక్స్ట్ మినిట్ లో మనం ఉండమనుకొని ధర్మాచరణ చేయాల. కానీ ధనం సంపాదించేటప్పుడు, విద్య నేర్చుకునేటప్పుడు మాత్రం మనం శాశ్వతంగా ఉంటామని సంపాదించాలి, నేర్చుకోవాలి. అది ధర్మానికి ధనానికి ఉండేటువంటి సంబంధం. ఎప్పుడైతే నువ్వు ధనం సంపాదిస్తాంటావో, ధర్మం చేయడానికి, ధర్మం నిర్వర్తించడానికి కావలసినటువంటి బలం నీకు ఉంటుంది.
నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడానికి కావలసినటువంటి ధనాన్ని నువ్వు సంపాదించుకోవాలా. అంటే ఏం అర్థం? ధర్మము ధనం చేత రక్షింపబడుతుంది. సింపుల్ గా అనుకుందాం. భార్య పిల్లల్ని పోషించడం అనేది గృహస్థుని ధర్మం. ఎట్లా పోషిస్తావు? ధనంతోనే కదా. ఇప్పుడు ధనం లేకపోతే ఏం చేస్తావు? వాళ్ళని విచ్చలవిడిగా వదిలేస్తావు. ఆ వీధిలో ఒకరిని, ఈ వీధిలో ఒకరిని అడుక్కోమని చెప్తావు. అప్పుడేమవుతుంది? నువ్వు ధర్మాన్ని పాటించినట్టు కాదు కదా. పాటించకపోవడానికి కారణం ఏంటి? ధనం లేకపోవడం కదా. అందుకని ఏం చేయాలా? ధనాన్ని సంపాదించాలి. దీంట్లో కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు. మళ్ళీ ధనాన్ని సంపాదించను దేనికోసం? నేను ధనాన్ని సంపాదించినాను, నా భార్య పిల్లలకి సాయంకాలానికి కావాల్సినటువంటి అన్న వస్త్రాలు కూడా నేను కొనను, నేను సంపాదించింది నేను ఎంజాయ్ చేస్తానని ఈ రోజు 1000 రూపాయలు కూలి తీసుకున్నటువంటి వాడు సాయంకాలం ఇంటికి సరుకులు తీసుకొని పోకుండా, బియ్యం తీసుకుపోకుండా, పప్పు తీసుకోకుండా వాడు బార్లో కూర్చొని తాగేసినాడు అనుకో. అప్పుడేమిటి ప్రయోజనం? ఆ ధనం వల్ల నిష్ప్రయోజనం. అంటే ధర్మానికి ఉపయోగించినటువంటి ధనం నిష్ప్రయోజనమైనటువంటిది. ధర్మాన్ని రక్షించడానికి ధనమే ఆధారమైనటువంటిది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ధనాన్ని సంపాదించాలి, తద్వారా ధర్మాన్ని రక్షించాలి. తర్వాత విద్యా యోగేన రక్షతే. సరే, ధర్మం ధనం ద్వారా రక్షింపబడుతుంది అని చెప్పి అనుకున్నాం. ఈ ధనానికి మూల కారణమైనటువంటిది ఏంటి? ధనం ఎట్లా వస్తుంది అంటే విద్య ద్వారా వస్తుంది. విద్య ద్వారా ధనం వస్తుంది. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రత, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతః సుఖం. విద్యా దదాతి వినయం. విద్య ఏమిస్తుంది నీకుంటే వినయాన్ని ఇస్తుంది. వినయాద్యాతి పాత్రత. పాత్రత అంటే గౌరవం, క్వాలిఫికేషన్. ఆ వినయం వల్ల నీకు గౌరవం వస్తుంది. పాత్రత్వాత్ ధనమాప్నోతి. ఎప్పుడైతే నువ్వు వినయవంతుడు అవుతావో అప్పుడు నీకు ఉద్యోగం దొరుకుతుంది, నీకు జాబ్ దొరుకుతుంది. నీ పైన ఉండేవాడికి నువ్వు నమస్కారం సార్ అని వినయంగా ఉంటే కదా వాడు నీకు జాబ్ ఇస్తాడు. నీ పైన ఉండేవాడిని నువ్వు తృణీకరించి తోలనాడుతూ ఉంటే వాడు నిన్నెందుకు పెట్టుకుంటాడు? తీశాడు, బారేస్తాడు. కాబట్టి నీకు ఉద్యోగం రావాలంటే, పాత్రత రావాలంటే, గౌరవం రావాలంటే వినయం ఉండాల. ఆ వినయం అంటే ఏందో నీకు తెలియాలంటే నువ్వు విద్యావంతుడివి కావాలా. కాబట్టి విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రత, పాత్రత్వాత్ ధనమాప్నోతి. ఇప్పుడు చెప్తున్నాడు, అరే ధనాత్ ధర్మం. ధనం వల్లనే నువ్వు ధర్మాన్ని నిలబెట్టుకోగలుగుతావు. నీ తల్లిదండ్రులను పోషిస్తావు, నీ భార్య పిల్లల్ని పోషిస్తావు, నిన్ను నువ్వు పోషించుకుంటావు, దాన ధర్మాలు చేస్తావు, యోగ్యులైనటువంటి వాళ్ళకు, పాత్రులైనటువంటి వాళ్ళకు దానం చేస్తావు. ఇవన్నీ చేయగలుగుతావు. ఇంకేమైనా మంచి పనులు చేయాలంటే చేస్తావు. కాబట్టి ఇవన్నీ చేయాలంటే ఏమిటి? ధనం ఉండాలి. కాబట్టి ధనాత్ ధర్మం తతః సుఖం. ఎప్పుడైతే నువ్వు ధర్మాన్ని పాటించినావో దాని ద్వారా సుఖాన్ని పొందుతావు. అంతే. నీ తల్లిదండ్రుల్ని చక్కగా పోషించుకుంటూ ఉన్నావు, భార్య పిల్లల్ని పోషించుకుంటూ ఉన్నావు, సుఖంగా ఉంటావు. తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు, భోజనం లేకుండా భార్య పిల్లలు బాధపడుతూ ఉన్నారు, అప్పుడు నువ్వెట్లా సుఖంగా ఉంటావు? ఉండలేవు. కాబట్టి ధర్మం వల్ల సుఖం వస్తుంది. ఆ ధర్మం ఎట్లా నిలబడుతుందంటే ధనం వల్ల నిలబడుతుంది. ఆ ధనం ఎట్లా వస్తుందంటే ఉద్యోగం వల్ల వస్తుంది. ఉద్యోగం ఎట్లా వస్తుందంటే వినయం వల్ల వస్తుంది. వినయం ఎట్లా వస్తుందంటే విద్య వల్ల వస్తుంది. ఇప్పుడు విద్యను కాపాడుకుంటే నీకు సుఖం వస్తుంది అనేది అర్థమైపోయింది. విద్యను జాగ్రత్తగా కాపాడుకున్నావంటే నువ్వు సుఖంగా ఉండగలుగుతావు. అందువల్ల మరి విద్యను కాపాడుకునేది ఎట్లా?
విద్యా యోగేన రక్ష్యతే. విద్య యోగము వల్ల రక్షింపబడుతుంది. యోగం ఏమిటి? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు, ఇది యోగం. యోగం వల్ల విద్య రక్షింపబడుతుంది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు అనేవి అష్టాంగ యోగాలు. ఇవన్నీ కలిపితే యోగం అంటారు, ఒకటి కాదు. కేవలం ప్రాణాయామం చేస్తేనో ఆసనాలు చేస్తేనో యోగం కాదు, 8 కలిపితే దాని యోగం అంటారు. అంటే యమనియమాదులు ఎందుకు ఉండాలి? ఇంద్రియ నిగ్రహం. యమం అంటే ఇంద్రియ నిగ్రహం, నియమం అంటే మనో నిగ్రహం. ఈ రెండు చదువుకునేటువంటి వాడికి ఉండాలా వద్దా? ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఏమంటే తిన్నాడు, ఎంతంటే తిన్నాడు, ఏమంటే అది మాట్లాడాడు, ఎట్లంటే అటు మాట్లాడాడు, వాడి గురుకులంలో పెట్టరు, తీసేస్తారు, ఆరోగ్యం పాడైపోతాడు, వాడు కూర్చొని చదువుకోలేడు. అందువల్ల యమ నియమాలు ఉండాలి. ఆసనం, కూర్చొని చదివేందుకు ఓపిక ఉండాలి, ఆసన సిద్ధి ఉండాలి. వాడు క్షణం కూడా కూర్చోకపోతే ఇటు అటు తిరుగుతూ ఉంటే వాడేం నేర్చుకుంటాడు? కూర్చుంటే కదా, గురువు గారి ముందర కూర్చుంటే కదా 1 గంట 2 గంటలు వినడానికి వాడు మానసికంగా సిద్ధమై శారీరకంగా సిద్ధమై కూర్చోవాలి. అందువల్ల ఆసనం ఉండాలి, యమ నియమ ఆసనం. ప్రాణాయామం ఉండాలి. ప్రాణాయామం అంటే ఏమిటి? తన మనసును నిగ్రహించుకునేదానికి కావాల్సినటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అది ఉండాలి. అంటే మనసు ఏకాగ్రం కావడం కోసం. ప్రత్యాహారం, మనసు ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటుంది. మనము చిన్నప్పుడు మనం కథని ఉంటాం. ఒక గుడిసెలో బడి జరుగుతూ ఉంటుంది, పాఠం చెప్తూ ఉన్నటువంటి గురువు పాఠం అంతా అయిన తర్వాత ఏమిరా దూరిందా అని అంటే, తోక మాత్రం బయట ఉంది సార్ అని ఒకడు అన్నాడు అని మనం కథ వినుంటాం. అంటే వాడు గురువు గారు పాఠం చెప్తూ ఉంటే పాఠం వినడం లే, ఆ పైన సూర్లో ఒక ఎలుక లోపలికి పోతూ ఉంది ఆ గుడిసెలో, దాన్ని చూస్తూ ఉన్నాడు. ఈయన ఏమిరా దూరిందా అని అన్నాడు. దూరిందా అంటే మీ బుర్రలోకి నేను చెప్పినటువంటి పాఠం దూరిందా, లోపలికి వెళ్ళిందా అని అర్థం. అంటే మీరు గ్రహించారా అని అడిగాడు ఆయన. వీడేం చేస్తాడు? ఓహో మనం చూస్తా అంటే దాని గురించి అడుగుతాడనే ఉద్దేశంతో, లేదు సార్ తోక మాత్రం మిగిలిపోయింది అని చెప్పన్నాడు. అంటే ఏమర్థం? వాడేమో ఉన్నాడు, వాడి మనసు అక్కడ లేదు. అలా లేనటువంటి మనసుని ఏం చేయాలా? ప్రత్యాహార, వెనక్కి తీసుకురావాలా, అప్పుడే చదువు వస్తుంది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార. ధ్యానం, ధ్యానం అంటే ఏమిటి? మననం, పదే పదే గుర్తు చేసుకోవడం. నేర్చుకున్నటువంటి శ్లోకాన్ని పదే పదే చెప్పుకుంటూ ఉంటే అదే ధ్యానం. ధారణ, గుర్తు పెట్టుకోవడం. ఎందుకంటే నువ్వు నేర్చుకునింది నీకు గుర్తు లేకపోతే ఆ కాలం వృధా అవుతుంది తప్ప అది ప్రయోజనం ఉండదు. కాబట్టి నువ్వు నేర్చుకునింది నీకు గుర్తుండాలి. ధ్యాన ధారణ. సమాధి, బుద్ధి సమాన స్థితిలో ఉండాలి, బుద్ధిలో చాంచల్యం ఉండకూడదు. చంచలం కానటువంటి బుద్ధి ఉంటేనే విద్య ఉంటుంది. కాబట్టి విద్య యోగేన రక్షతే. విద్యను రక్షించుకోవాలంటే యోగం ఉండాలి. యోగ సాధకుడికే విద్య సంరక్షింపబడుతుంది. ఇంట్లో ఏమాత్రం కొంత సాధన చేసినా కూడా విద్య నిలబడుతుంది, అది చెప్తున్నారు. కాబట్టి విద్య కావాలంటే, అంటే జ్ఞానం కావాలంటే యమనియమాదులు ఉండి తీరాలి. ఇది లౌకిక విద్యకైనా ఇదే సూత్రం, పారమార్థిక విద్యకైనా ఇదే సూత్రం. విద్య అంటే లౌకిక విద్యనో కాదు, ఇక్కడ విద్య అంటే 2 విద్యలు నేర్చుకోవాలి. ధర్మం అంటే కేవలం లౌకిక ధర్మమే కాదు, మోక్ష ధర్మం కూడా ఉంది కదా.
అందువల్ల విద్య అంటే సాధారణ విద్యే కాదు, అంటే లౌకిక విద్య మాత్రమే కాదు, పారమార్థిక విద్యకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. పారమార్థిక విద్యకు కూడా యోగం అవసరం. కూర్చొని ధ్యానం చేయాలంటే ఆసనం ఉండాలి కదా, యమనియమాలు ఉండాలి కదా, ప్రాణాయామం ఉండాలి కదా, వెళ్ళేటువంటి మనసును తీసుకురావాల్సిందే కదా. నువ్వు ఏ మంత్రాన్ని అయితే జపం చేస్తున్నావో దాని యొక్క ధారణ ఉండాలి కదా, నువ్వు సమాధి స్థితిలోకి రావాలి కదా. కాబట్టి ఏ విద్య అయినా యోగం ద్వారానే నిలబడుతుంది, రక్షింపబడుతుంది. కాబట్టి విద్యాయోగేన రక్షతే. తర్వాత మృదునా రక్షతే భూపః. భూపః అంటే రాజు, భూ అంటే భూమి, ప అంటే పరిపాలించేవాడు, రక్షించేవాడు, భూమిని రక్షించేవాడు. అతనికి భూపః అని పేరు. అంటే రాజు. రాజు రక్షతే రక్షింపబడతాడు. ఎలా అంటే మృదునా, సాత్వికమైనటువంటి పరిపాలన చేత, మృదువైనటువంటి పరిపాలన చేత రాజు రక్షింపబడతాడు. అలా కాకుండా రాజు తీవ్రమైనటువంటి తీక్ష్ణమైనటువంటి విధానాలతో పరిపాలన చేస్తే ఏదో ఒక రోజున తిరుగుబాటు వస్తుంది. ఆ రోజు నాటికి రాజు శిక్షింపబడతాడే గాని రక్షింపబడదు. అదే రాజు చక్కని పరిపాలన అందిస్తూ చక్కగా చేస్తున్నాడు అని అంటే రాజు కోసం ముందు వరుసలో నిలబడేటువంటి ప్రజలు ఉంటారు. మమ్మల్ని ఇంత చక్కగా చూసుకుంటూ ఉన్నటువంటి రాజుకు ఎలాంటి హాని కలగనివ్వము అనేటువంటి వాళ్ళు ఉంటారు. అందువల్ల రాజు ఎట్లా ఉండాలంటే మృదువైనటువంటి పరిపాలన చేయాలి. పరిపాలన చేయకూడదని చెప్పలేదు, మృదువైనటువంటి పరిపాలన చేయాలి అని చెప్పాను. సరే, అది దానికి ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. కొన్ని చోట్ల మృదువుగా ఉండాలి, కొన్ని చోట్ల కఠినంగా ఉండాలి. రాజు అనేటువంటి వాడు ఇలాగే ఉండాలని మనం డిఫైన్ చేయలేం. కారణం ఏంటంటే అతను ఒక్కరితో డీల్ చేసేటువంటి వాడు కాదు. ద్రోహులతో డీల్ చేసేటప్పుడు కూడా మృదువుగా ఉంటాడు అంటే వాడు శత్రువుకు ఉప్పు అందించేస్తాడు. కాబట్టి ద్రోహుల విషయంలో రాజుకు ఎట్లాంటి కఠినమైనటువంటి మనసు ఉండాలి. అప్పుడు ద్రోహి అనేటువంటి వాడికి భయం ఏర్పడుతుంది. అరే, మనం ఇట్లాంటి పని చేశామంటే, ద్రోహం చేశామంటే రాజు తీక్షణమైనటువంటి శిక్ష విధిస్తాడు అని భయం ఉంటే వాడు చేయడు. అక్కడ మృదువుగా ఉండి వాడికి వెన్నతో భోజనం పెట్టి వాడిని చూసి చూడనట్టు వదిలేస్తే వాడు చేయాల్సినటువంటి పని చేసి కలుగు చేయాల్సినటువంటి ఆపదను కలిగిస్తాడు. అందువల్ల ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఓవరాల్ గా ఎట్లుండాలంటే మృదువుగా ఉండాలి. ఎక్సెప్షన్స్ గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఓవరాల్ గా రాజు మృదువుగానే సాత్వికమైనటువంటి భావంతోనే ఉండాలి, అప్పుడే రక్షింపబడతాడు అని చెప్పాను. తర్వాత సత్ స్త్రియా రక్షతే గృహం. గృహం ఇల్లు రక్షతే రక్షింపబడతాది. ఎవరి చేత? స్త్రియా, స్త్రీ చేత. ఎలాంటి స్త్రీ? సత్ స్త్రియా, ఉత్తమురాలైనటువంటి ఇల్లాలి చేత మాత్రమే ఇల్లు సంరక్షింపబడతాది. యోగ్యురాలైనటువంటి ఇల్లాల చేత ఇల్లు సంరక్షింపబడతాది. ఇల్లు అంటే ఏమిటి? సంసారం అంతా అని అర్థం. ఇల్లు అంటే దానికి 4 గోడలు, ఒక స్లాబు, అది కాదు డెఫినేషన్. ఇల్లు అంటే దాని వెనకాల ఒక పెద్ద వంశము, దాని పరంపర, దానికి ఉన్న గౌరవము, అది పాటించేటువంటి ధర్మాలు, అది సాధించినటువంటి విజయాలు, అది సంపాదించినటువంటి ఆస్తులు, అవన్నీ కలిపితే ఇల్లు. అంతేకాని ఇల్లు అంటే ఇదిగో 4 గోడలు కట్టాం, దాని మీద స్లాబ్ వేసాం, ఇది ఇల్లు అని చెప్తే అది లాభం లేదు. అది కాదు ఇల్లు. దాంట్లో ఎవరుండారు, వాళ్లకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు ఏమిటి, వాళ్ళు సంపాదించుకున్నటువంటి ధనం ఏమిటి, వాళ్ళు పాటిస్తూ ఉన్నటువంటి ధర్మం ఏమిటి, వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్య ఏమిటి, వాళ్ళకున్నటువంటి జ్ఞానం ఏమిటి,
వీటన్నిటి కలిపి ఇల్లు అంటాం. దాన్నంతా సంరక్షించేది యోగ్యురాలైనటువంటి స్త్రీ. అంటే స్త్రీ మూలంగానే గృహం నిలబడుతుంది. అందుకే గృహిణి గృహముచ్యతే అని చెప్పన్నారు. గృహిణి వల్లనే గృహం నిలబడుతుంది. గృహిణి లేకపోతే గృహం నిలబడదు, అది నాశనం అయిపోతుంది. ఆ కారణం చేత ఇల్లాలే ఇంటికి ఆధారం. ఆవిడ చక్కగా నిర్వర్తిస్తూ ఉందనుకున్నాం. భర్త తెచ్చేటువంటి సంపాదన ఏ కొంచెమైనా ఆమె జాగ్రత్తగా చేసుకోగలదు, తృప్తిగా ఉండగలదు. ఆమె అజాగ్రత్తగా ఉందనుకుందాం, అప్పుడు భర్త ఎంత సంపాదించి తెచ్చినా దానివల్ల సుఖం ఉండదు. ఆమె ఇంతేనా ఇంతేనా అని అంటూ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఆమె కూడా సంపాదిస్తూ ఉందని అనుకుందాం. నేను సంపాదిస్తున్నాను కాబట్టి నా ఇష్టం అని చెప్పంటే, అప్పుడు కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు ఆ కుటుంబం ఇబ్బందులు పాలవుతుంది. అందువల్ల నేను నువ్వు అని కాకుండా మనము అని అనుకున్నప్పుడు ఆ కుటుంబం దారిలో ఉంటుంది. అందుకని యోగ్యురాలైనటువంటి స్త్రీ భర్తను కూడా మార్చుకోగలదు. భర్త చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు, దారి తప్పి వ్యవహరిస్తూ ఉన్నాడు. అప్పుడు స్త్రీ ఏం చేయాల? కుటుంబం యొక్క ప్రాధాన్యతను చెప్పి, కుటుంబం యొక్క అవసరాలను చెప్పి, అతనితో మాలిమితో మాట్లాడి, ప్రేమతో మాట్లాడి, అతన్ని వశపరుచుకొని ప్రేమతో కుటుంబాన్ని నిలబెట్టుకుంటుంది, సంరక్షించుకుంటుంది. అతను చిన్నపాటి ఉద్యోగస్తుడు అనుకోండి, దాంట్లోనే కొంత సేవ్ చేసుకొని, కొంత మిగలు పెట్టుకొని, దాంతోనే పిల్లల్ని చదివించుకొని, వాళ్ళను గట్టిగా నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆవిడ కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటిది అనుకున్నాం. అప్పుడు భర్త తెచ్చేటువంటి సంపాదన సరిపోదు, ఆ ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుంది. వాళ్ళకి సరైనటువంటి తిండి ఉండదు, సరైనటువంటి బట్టలు ఉండవు, సరైనటువంటి విద్య ఉండదు. ఆ కారణం చేత ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది, మెల్లమెల్లగా నశించిపోతారు. నీరసించినటువంటి ఆ బిడ్డలు నశించిపోతారు, విద్య లేనటువంటి ఆ బిడ్డలు నాశనం అయిపోతారు. అక్కడికి ఆ వంశం నశించిపోతారు. ధర్మాన్ని తప్పిపోతుంది ఆ వంశం. ఎప్పుడైతే ధర్మాన్ని తప్పిపోతుందో అప్పుడు చాలా కాలం మనుగడ సాగించదు. ధర్మాన్ని తప్పినటువంటి వంశం నిర్వంశం అయిపోతుంది. అందువల్ల స్త్రియా, సత్ స్త్రియా, యోగ్యురాలైనటువంటి స్త్రీ, ఉత్తమురాలైనటువంటి ఇల్లాల వల్ల గృహం రక్షతే, ఇల్లు రక్షింపబడుతుంది. ఇక్కడికి ఆపుదాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మామూలుగా ధనం సంపాదించాలంటే సమయంతో కూడిన పని ఇది. అప్పటికప్పుడు వచ్చేదేం కాదు. కానీ ధర్మం కాపాడాలంటే సమయంతో సంబంధం లేదు. అవును. మొదట ఏం చేయాలంటే, భగవంతుడు అందరికీ ఒక పెట్టుబడిని ఇచ్చి పంపించాడు, ఒక ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, ఒక ప్రిన్సిపల్ అమౌంట్. అదేమిటంటే సమయం. అందరికీ ఇచ్చాడు, మీకైనా నాకైనా ఎవరికైనా. ఇప్పుడు ఏం చేయాలా? మనం ఆ సమయాన్ని ఇన్వెస్ట్ చేయాలి. దేని మీద ఇన్వెస్ట్ చేయాలా అంటే విద్య మీద ఇన్వెస్ట్ చేయాలి. విద్యను సంపాదించుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే, మళ్ళీ సమయం మీకు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది సమయం. భగవంతుడు ప్లెంటీ ఆఫ్ టైం ఇచ్చేసాడు ఫ్రీగా. ఇప్పుడు ఈ సమయాన్ని ప్లస్ విద్యను, ఈ రెండింటినీ ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడేమవుతుంది? అది ధనంగా మారుతుంది. మొదట సమయాన్ని ఇన్వెస్ట్ చేసి విద్యను సంపాదించుకోవాలి. ఈ సమయాన్ని విద్యను ఇన్వెస్ట్ చేసి ధనాన్ని సంపాదించుకోవాలి. ఈ ధనాన్ని ఇన్వెస్ట్ చేసి ధర్మాన్ని కాపాడుకోవాలి.
అంటే ధన సంపాదన వరకు ధర్మాన్ని కాపాడవా అని అంటే, నువ్వు విద్య నేర్చుకోవడం కూడా ధర్మమే. అప్పుడు నువ్వు ఏ ధనాన్ని వాడుతున్నావు? సమయం అనే ధనాన్ని వాడుతున్నావు. నువ్వేం చేస్తున్నావు? సమయాన్ని ధనంగా కన్వర్ట్ చేస్తున్నావు. నువ్వు ఒక గంట పాఠం చెప్తే నీకు 1000 రూపాయలు ఇస్తారు అని అంటే అర్థం ఏమిటి? నీ సమయం అది ఒక గంట. దాన్ని ఏం చేస్తున్నావు? 1000 రూపాయలుగా మారుస్తున్నావు. కేవలం నువ్వు ఒక గంట గడిపితే, నువ్వు ఒక గంట వాళ్ళతో కబుర్లు చెప్తే ఇవ్వరు. దానికి 1000 రూపాయలు లేదు. వాళ్ళకు ఉపయోగపడే అంశం నీ దగ్గర ఉంటే అప్పుడు 1000 రూపాయలు ఇస్తారు. కాబట్టి నీ సమయాన్ని ప్లస్ ధనాన్ని, సమయాన్ని ప్లస్ విద్య. విద్యను, ఈ రెండింటినీ కలిపి ధనంగా మారుస్తున్నాం. ఇప్పుడు పాఠం చెప్పడం కూడా ధర్మమే కదా. పాఠం వినడం ఎట్లా ధర్మమో, పాఠం చెప్పడం కూడా ధర్మమే. అక్కడ ఏం వాడతామంటే సమయాన్ని వాడతాం. అక్కడ సమయమే ధనం. కాబట్టి ధనం అనేది రాత్రికి రాత్రి వచ్చేసేది కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్. అది ప్రాసెస్ లో వస్తుంది. ఏం ప్రాసెస్ అది? ధర్మాచరణం అనే ప్రాసెస్ లో ధనం అంతర్భాగం. నువ్వు ధర్మాన్ని పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్. కంటిన్యూస్ గా అందులో భాగం ఇది. నువ్వు టీచింగ్ చేస్తూ ఉంటే నెల నెలా జీతం వస్తూ ఉంటుంది. ఉద్యోగం చేస్తూ ఉంటే నెల నెలా జీతం వస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు దీన్ని ఆపుతావో అప్పుడు ధనం రాదు. కాబట్టి ధర్మాచరణలో ఇది అంతర్భాగం అనేది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ధనం లేనప్పుడు కూడా ధర్మాచరణ చేయాలి. మీకు 30 రోజులు అయ్యేంత వరకు జీతం రాదు. అంటే ఈ 30 రోజులు నువ్వు ధనంతో పాఠం చెప్పావా? లేదు. అంటే ధనం లేనప్పుడు కూడా పాఠం చెప్తూ ఉన్నావు. కాబట్టి ధర్మాచరణ అనేది ఏంటంటే, నువ్వు ధనం లేనప్పుడు కూడా ధర్మాచరణ చేస్తూ ఉంటే, నువ్వు ధర్మాచరణ చేస్తున్నందుకు ఫలితంగా ధనం వస్తుంది. ఆ ధనం వచ్చింది కాబట్టి ధర్మాచరణ చేస్తావు. అంటే ఇది బాగా చిక్కగా ఉండేటువంటి అల్లిక. ధనానికి, ధర్మానికి, కాలానికి ఒక అల్లిక ఏర్పడిపోయింది. నువ్వు నాకు ధనం లేదు కాబట్టి అడ్వాన్స్ ఇస్తేనే పాఠం చెప్తానని అనకూడదు. అడ్వాన్స్ ఇస్తేనే ఉద్యోగం చేస్తానని అనకూడదు. అన్ని ఉద్యోగాల్లో అడ్వాన్సులు ఉండవు. అడ్వాన్స్ తో సంబంధం లేకుండా నువ్వు ధర్మాచరణ చేస్తూ ఉంటే, ఇప్పుడు ఒక్కోసారి అడ్వాన్స్ అడిగితే అవతల వాడు హర్ట్ అయ్యి, అంటే నేను ఇవ్వననేసి అనుకుంటున్నాడా అని ఉద్యోగమే తీసేయచ్చు. వద్దులే అని అనొచ్చు. కాబట్టి ధనము అనేది ధర్మాచరణ అనేటువంటి ప్రాసెస్ లో మధ్యలో వచ్చేటువంటి ఒకానొక విషయం. అందుకని ప్రాధాన్యత ధనానికే అని కనిపిస్తూ ఉన్నా అది ధర్మంలో అంతర్భాగం. వాడు డబ్బు కోసం పనిచేస్తున్నాడండి అని అంటే, ఆ డబ్బు కోసం చేసేటువంటి పనిలో ఎంత సిన్సియారిటీ ఉందనే ధర్మం. నువ్వు ఎంత చక్కగా చేస్తున్నావు, 100% నీ విద్యను, నీ తెలివితేటలను, నీ సమయాన్ని ఉపయోగిస్తున్నావా, అది ధర్మం. అప్పుడు ధనం ఏమవుతుంది? ఆ స్థాయిలో వస్తుంది నీకు. అట్లేం లేదు, పని చేసినా చేయకపోయినా జీతం ఫిక్స్డ్ కదా అని అంటాం. పని చేయకపోయినా కూడా వాడివ్వాల్సినటువంటి జీతం వాడు ఇచ్చేస్తాడు. కానీ ప్రకృతి ఏం చేస్తుందంటే, నీ దగ్గర నుంచి ఎంత తీసుకోవాలన్నా తీసుకునేస్తుంది. ఒకడు పని చేయకుండా జీతం తీసుకుంటా ఉన్నాడని అనుకున్నాం, వానికి ఏం చేస్తుంది? రాకూడనటువంటి రోగం ఒకటి వస్తుంది. కాబట్టి పని చేయకుండా ఎంత జీతం అయితే తీసుకున్నాడో అదంతా హాస్పిటల్ ఖర్చు పెట్టేస్తాడు. పనిష్మెంట్ గా ఏమవుతుంది? రోగాన్ని అనుభవిస్తాడు. రోగం బాగా అవుతుంది,
ఆ బాధను అనుభవించాలి కదా, అది పనిష్మెంట్. ఎందుకు? ధర్మాన్ని ఆచరించను. కాబట్టి ఎవడు ధర్మాన్ని ఆచరిస్తాడో వాడికి పనిష్మెంట్ లేదు, ఆదాయం ఉంటది, ఆనందంగా ఉంటాడు. కాబట్టి ధనం వచ్చేంత వరకు నేను ధర్మాన్ని ఆచరించనని చెప్పకూడదు. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. అందుకే కర్మణ్యేవాధికారస్తే అని చెప్పి అన్నాడు. అంటే ఏం అర్థం? పని చేసే దాంట్లో నీకు అధికారం ఉంది అని అంటే అర్థం ఏంటి? ధర్మాచరణ చేస్తూ ఉండు అని. మా ఫలేషు కదాచన, ఫలితం గురించి నువ్వు ఆలోచించద్దు అంటే అర్థం ఏంటి? అరే ధర్మ ఫలితం ఎలాగో వస్తుంది, ఎక్కువ తక్కువ అనేది నువ్వు ఆలోచన చేయొద్దు. ఎక్కువ తక్కువ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? నీ ఎఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. నీకున్నటువంటి విద్యను, నీకున్నటువంటి సమయాన్ని నువ్వు ఎంత వినియోగిస్తున్నావు అనే దాని మీద ఎక్కువ తక్కువలనే ఆధారపడి ఉంటాయి. నువ్వు సరైనటువంటి దారిలో వాటిని వినియోగిస్తుంటే సరైనటువంటి ఫలితం వస్తుంది. నువ్వు వేసిన విత్తనం మీద నువ్వు అంతే అంతే. విత్తనము, దాని సంరక్షణ, దాన్ని కాపాడుకునేటువంటి సస్య రక్షణ విధానాలు, పంట రక్షణ చేసుకోవడం, వాటి మీద ఆధారపడి. తర్వాత ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః శుభమస్తు నిత్యం. మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.